ప్రతి వస్తువుకు ఒక ప్రయోజనం ఉంది. ఈ వాక్యం మన జీవితంలో మర్మమై ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంది. మనకు ఎదురయ్యే ప్రతి దుఃఖానికి కూడా ఒక గూఢార్థం ఉంది. ఆ గూఢార్థాన్ని అర్థం చేసుకున్నప్పుడు శోకం శక్తిగా మారుతుంది, బాధ బలంగా మారుతుంది. అర్జునుడు కూడా యుద్ధరంగంలో అదే అనుభవించాడు. ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ బాధ్యత, ఎందుకు నా చేతుల మీదుగా నా బంధువుల దేహాంతం? మనము జీవితంలో ఇదే ప్రశ్నలు వేస్తాం. ఎందుకు నాకే ఈ సమస్య, ఎందుకు నాకే ఈ బాధ, నా జీవితంలోనే ఎందుకు అడ్డంకులు? జవాబు ఒక్కటే, పరిపూర్ణ జ్ఞానం లేకపోవడం. అర్జునుడు బాధలో ఉండగా శ్రీకృష్ణుని వైపు తిరిగాడు. అదే క్షణం అతని శోకానికి ముగింపు ప్రారంభమైంది. మన జీవితంలోనూ నీ శక్తి, నీ దైవబలం వైపు తిరిగిన ఒక క్షణమే మార్పు తీసుకొస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పాడు, ప్రతి వస్తువుకు ప్రయోజనం ఉంది. హింసకు ఒక ప్రయోజనం ఉంది. అది ధర్మం కొరకైతే. అంటే ఏమిటి? జీవితంలో వచ్చే కష్టాలు, అడ్డంకులు, విఫలాలు ఇవి శత్రువులు కాదు. ఇవి నీ వికాసానికి ఉపయోగపడే శస్త్రచికిత్సలు. శస్త్రచికిత్స నొప్పిని తగ్గిస్తుంది. కృష్ణుడు అర్జునుని ఒప్పించాడు. నీ చేత జరగబోయేది పాపం కాదు, ఇది ధర్మం కోసం చేసే యుద్ధం. నీ జీవితంలోనూ అలానే. నువ్వు నిలబడటము ధర్మం, నీ కోసం మాట్లాడటము ధర్మం, నీ జీవితాన్ని కాపాడటము ధర్మం. సరైన పని సరైన ఉద్దేశంతో చేస్తే పాపం కాదు, పురోగతి. శరీరాలు మారతాయి. శైశవం బాల్యం, బాల్యం యవ్వనం, యవ్వనం వృద్ధాప్యం, వృద్ధాప్యం మరొక జన్మ. కానీ ఆత్మ మారదు, ఆత్మ ఎప్పుడూ చావదు. అంటే నువ్వు పడిపోయినట్టు అనిపించినా లోపల ఉన్న నీ అసలైన రూపం ఎప్పుడూ పడిపోదు. ఉపనిషత్తులలో చెప్పిన 2 పక్షులు ఒక్కటే చెట్టుపై కూర్చుంటాయి. ఒక పక్షి ఫలాలు తింటుంది, సంతోషం, దుఃఖం, బాధలు, విజయాలు అన్నీ అనుభవిస్తుంది. మరొక పక్షి చూస్తూనే ఉంటుంది. అది పరమాత్మ, అది శుద్ధమైన జ్ఞానం. మనలో కూడా ఇలా ఉంటుంది. ఒకటి మన మానవ స్వభావం, సమస్యలు, భావోద్వేగాలు. మరొకటి మన అంతరాత్మ, శాంతి, జ్ఞానం, దైవ సాన్నిహిత్యం. నువ్వు రెండో పక్షిని గుర్తించిన రోజే నీ దుఃఖం ఆగిపోతుంది. ఉపనిషత్తు చెప్తుంది, దుఃఖంలో ఉన్న పక్షి మరో పక్షి అయిన దైవాన్ని ఒకసారి చూసినా వెంటనే శోకం తొలగిపోతుంది. అంటే నీ దృష్టి సమస్యపై ఉంటే దుఃఖం, నీ దృష్టి పరిష్కారంపై ఉంటే శాంతి, నీ దృష్టి దైవంపై ఉంటే విముక్తి. శ్రీకృష్ణుడు చెప్పిన గొప్ప రహస్యం, భౌతిక దేహం మీద ఎక్కువ ప్రేమ వల్లే శోకం, భయం, కలత వస్తాయి. కానీ నువ్వు ఒక్కడే కాదు, నిన్ను గమనించే పరమ పక్షి నీతో ఉంది. దాని అనుమతి లేకుండా నీ జీవితంలో ఏదీ జరగదు. అర్జునుని కష్టం ఏమిటంటే వారిని చంపితే వారు నశిస్తారు అనే భయం. కృష్ణుడు చెప్పారు, ఎవరు నశించరు, దేహం మారుతుందంతే. నీ జీవితానికి ఇదే వర్తిస్తుంది. నువ్వు కోల్పోయేది వస్తువులు, పరిస్థితులు మాత్రమే. కోల్పోనిది నువ్వు, నీ అంతరాత్మ అజరామరమైనది. నీ పని ధర్మం, ఫలితాలు నా బాధ్యత. ఈ ఒక్క వాక్యం నీ జీవితాన్ని మార్చగలదు. నీ చిన్న దృష్టి నుండి బయటకు వచ్చి నీ దైవ దృష్టిని గుర్తించినప్పుడు, నీ పాత్రను అంగీకరించినప్పుడు, నీ బాధ్యతను స్వీకరించినప్పుడు అర్జునుడు అలా చేశాడు. అతని శోకం వెంటనే తొలగిపోయింది.
ప్రతిరోజు నువ్వు కూడా యుద్ధరంగంలో ఉన్నావు. సమస్యలతో, భయాలతో, ఆందోళనలతో, గతంతో, భవిష్యత్తు సందేహాలతో. కానీ నువ్వు ఒక్కడివి కాదు. శ్రీకృష్ణుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను గమనిస్తున్నాడు. నీ కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఒక పని చేయి. 1 నిమిషం నీ శ్వాసను గమనించు. నీ హృదయంలో ఉన్న పరమ పక్షిని గుర్తించు. నీ బాధ్యతను, నీ బాధలను అతడు చూసేస్తాడని నమ్ము. నువ్వు నీ ధర్మాన్ని కొనసాగించు. అంతే. జీవితం తేలికవుతుంది. మనసు ఖాళీ అవుతుంది. శోకం ముగుస్తుంది. ఈ సత్యం గ్రహించిన రోజు దుఃఖం శూన్యం, సందేహం లేని జీవితం, పరమశాంతి నీ అంతరంగంలో. నీ ఆత్మ పరమాత్మతో ఏకత్వం పొందుతుంది. అర్జునుడి బలాన్ని నీవు కూడా పొందగలవు. 1 అడుగు వేస్తే చాలు, దైవం 10 అడుగులు వేయిస్తుంది. నువ్వు శోకానికి పుట్టినవాడివి కాదు, నువ్వు ధైర్యానికి పుట్టినవాడివి. నీ ఆత్మ శాశ్వతం, నీ బలం అనంతం, నీ ప్రయాణం దైవయోగం. నీ జీవితంలోని ప్రతి అడ్డంకి నిన్ను పైకి ఎత్తడానికి వచ్చే గురువే. నీ హృదయంలో ఉన్న కృష్ణుడిని గుర్తించు. అతడు నీ పక్కనే కూర్చుని ఉన్నాడు. మిత్రుడిగా, మార్గదర్శిగా, నీ ప్రతి శోకాన్ని తొలగించడానికి.